హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. ఈరోజు వృషభ రాశి వారికి సంబంధించిన ఒక అద్భుతమైన, అతి ముఖ్యమైన, అలాగే మీ జీవితాన్ని పూర్తిగా మలుపు తిప్పే ఒక కీలకమైన విషయం గురించి మనం చాలా లోతుగా, వివరంగా మాట్లాడుకోబోతున్నాం. వృషభ రాశి వారు ఒక్క నిమిషం నా మాట జాగ్రత్తగా వినండి. జూన్ 1 నుండి 6 మధ్య మీ జీవితంలో వచ్చే అవకాశం కొందరికి జీవితంలో ఒక్కసారి మాత్రమే వస్తుంది. కానీ ఆ 2 రోజుల్లో మీరు చేసిన ఒక చిన్న పొరపాటు వల్ల, ఒక చిన్న తొందరపాటు నిర్ణయం వల్ల చేతికి వచ్చే లక్షలు, కోట్లు కూడా ఆగిపోవచ్చు. మీరు పట్టుకున్న బంగారం కాస్త మట్టిగా మారిపోవచ్చు. అందుకే ఈ వీడియోను మీరు ఎక్కడ పడితే అక్కడ ఏదో పని చేస్తూ కాకుండా కాస్త ప్రశాంతంగా ఉన్నప్పుడు, వీలైతే ఒంటరిగా ఉన్నప్పుడు పూర్తిగా ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ముఖ్యంగా చివర్లో నేను చెప్పబోయే ఆ 2 రోజుల రహస్యం మీకు ఖచ్చితంగా తెలిసి తీరాలి. ఆ తేదీలేమిటి, ఆ రోజుల్లో ఏం జరుగుతుంది అనేది నేను చివర్లో వివరిస్తాను. ఎందుకంటే చాలామంది జీవితంలో మంచి యోగాలు, అదృష్టం వస్తున్న సమయంలోనే అతి ఆనందంలో లేదా ఎవరికి పడితే వాళ్ళకి అన్నీ చెప్పేయడం వల్ల తెలియని పొరపాట్లు చేసి చేతికి వచ్చిన అదృష్టాన్ని వాళ్ళ చేతులతో వాళ్ళే దూరం చేసుకుంటారు. ఆ తర్వాత మళ్ళీ ఆ అవకాశం రాక జీవితకాలమంతా కన్నీళ్లు పెట్టుకుంటూ బాధపడతారు. అందుకే ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా మీ మనసు పెట్టి చూడండి. నేను చెప్పే ప్రతి మాట మీ భవిష్యత్తుకు ఒక అద్భుతమైన మార్గదర్శి లాంటిది. అసలు విషయంలోకి వెళ్లే ముందు మీ అందరికీ నాదొక చిన్న మనవి. మీరు ఏ దేవుడిని నమ్మినా సరే, మీరు ఏరుకొండలవాడైన శ్రీ వెంకటేశ్వర స్వామిని నమ్మినా, భోలాశంకరుడైన పరమశివుడిని నమ్మినా, కోరిన కోర్కెలు తీర్చే దుర్గా అమ్మవారిని నమ్మినా, కష్టాలను కడతీర్చే శ్రీరాముడిని నమ్మినా, లేదా కొండంత అండగా నిలిచే శ్రీకృష్ణుడిని నమ్మినా సరే, కమెంట్ సెక్షన్లో మీరు ఇష్టపడే ఆ దేవుడి పేరును పూర్తి భక్తి శ్రద్ధలతో తప్పకుండా రాయండి. దేవుడి పేరు తలుచుకుని ఆయన నామాన్ని స్మరించి మొదలుపెట్టిన ఏ పనైనా ఖచ్చితంగా 100% విజయవంతమవుతుంది. మనసులోని భారం సగం తగ్గిపోతుంది. అలాగే మీ జీవితంలో ప్రస్తుతం మిమ్మల్ని వేధిస్తున్నా, మీకు రాత్రిళ్ళు నిద్ర లేకుండా చేస్తున్న ఏదైనా పెద్ద సమస్య ఉంటే దాన్ని కూడా కమెంట్లో స్వేచ్ఛగా, ఎలాంటి మొహమాటం లేకుండా చెప్పండి. అది మీ ఉద్యోగ సమస్య కావచ్చు, ఏళ్లుగా ఒకే చోట చాకిరీ చేస్తున్నా మీకు దక్కాల్సిన ప్రమోషన్ రాని బాధ కావచ్చు, వ్యాపారంలో ఎదుర్కొంటున్న ఊహించని నష్టాలు కావచ్చు, తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక, అసలు తీర్చలేక సతమతమవుతున్న అప్పుల బాధ కావచ్చు, కుటుంబ సభ్యుల మధ్య, అన్నదమ్ముల మధ్య వస్తున్న కలహాలు, ఆస్తి వివాదాలు కావచ్చు, లేదా మీ ఇంట్లో ఎదిగిన పిల్లల వివాహం ఎంటికి కుదరక ఆలస్యమవుతోందన్న ఆందోళన కావచ్చు, మిమ్మల్ని పట్టి పీడిస్తున్న దీర్ఘకాలిక అనారోగ్య సమస్య కావచ్చు, లేదా చేతిదాకా వచ్చిన అవకాశాలు అదృష్టం లేక చేజారిపోతున్న దురదృష్టం కావచ్చు. మీ సమస్య ఏదైనా సరే కమెంట్లో స్పష్టంగా మీ మనసులోని మాటను ఒక స్నేహితుడికి చెప్పుకున్నట్లు రాయండి. మీ బాధలు తీరాలని, మీ కష్టాలన్నీ శాశ్వతంగా తొలగిపోయి మీ కుటుంబం సంతోషంగా, ఆయురారోగ్యాలతో, సిరి సంపదలతో ఉండాలని నేను మీ అందరి కోసం ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తాను. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఒక లైక్ చేసి, మీ బంధుమిత్రులకు షేర్ చేసి, ఇంకా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వృషభ రాశి వారి ప్రస్తుత పరిస్థితులు, రాబోయే రోజుల గురించి మాట్లాడుకుంటే, వృషభ రాశి వారికి ఈ జూన్ మొదటి వారం చాలా అంటే చాలా ప్రత్యేకంగా ఒక అద్భుతమైన వరదానంలా కనిపిస్తుంది. ఇది నేనేదో మిమ్మల్ని సంతోషపెట్టడానికి, మీతో బాగుంది అనిపించుకోవడానికి చెబుతున్న మాట కాదు. ఆకాశంలో గ్రహస్థితులు స్పష్టంగా ఇస్తున్న సంకేతమిది. గత కొన్ని నెలలుగా, చెప్పాలంటే గత కొన్ని సంవత్సరాలుగా మీరు ఎదుర్కొంటున్న మానసిక క్షోభ, ఇబ్బందులు, నిద్రలేని రాత్రులు, డబ్బుకు సంబంధించిన ఆందోళన, భవిష్యత్తు గురించిన భయాలు క్రమంగా తగ్గే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
చాలామంది వృషభ రాశి వారు ఈ మధ్యకాలంలో ఎంత కష్టపడినా పగలు రాత్రి అని తేడా లేకుండా ఎంత నిజాయితీగా పనిచేసినా సరైన ఫలితం రావడం లేదని లోపల కుమిలిపోతూ ఉంటారు. మీరొక్కసారి గుండె మీద చెయ్యి వేసుకుని మీ గతాన్ని ప్రశాంతంగా ఆలోచించండి. మీ జీవితంలో ఎన్ని ఎదురు దెబ్బలు తగిలాయో మీకే తెలుసు. కొందరు యువకులు ఉద్యోగం కోసం రాత్రింబవళ్ళు చదివి ఎన్నో ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యి ఆఫీసుల చుట్టూ కాళ్ళరిగేలా తిరిగి అంతా బాగుంది, రేపు నాకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది అనుకునే సమయానికి చివరి నిమిషంలో ఎక్కడో తెలియని అడ్డంకి వచ్చి ఆ అవకాశం చేజారిపోయి విసిగిపోయి ఉంటారు. నా తలరాత ఇంతేనా, దేవుడు నాతో ఆటలాడుకుంటున్నారా, నాకంటే తక్కువ చదివిన వాళ్ళంతా సెటిల్ అయ్యారు, నేనెందుకిలా మిగిలిపోయాను అని ఒంటరిగా గదిలో కూర్చుని ఏడ్చిన సందర్భాలు మీకెన్నో ఉన్నాయి. మరికొందరు వ్యాపారంలో నమ్మిపెట్టిన డబ్బు తిరిగి రాక లేదా వ్యాపారం సాగక కస్టమర్లు రాక ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇంకొందరు కేవలం తమ మంచితనం వల్ల ఎవరికో జాలిపడి సహాయం చేయబోయి లేదా స్నేహితుల కోసము బంధువుల కోసము షూరిటీ సంతకాలు పెట్టి మీరు అప్పుల పాలై నానా అవస్థలు పడుతూ ఉంటారు. అప్పు తీసుకున్నవాడు దర్జాగా తిరుగుతుంటాడు, కానీ మధ్యలో సంతకం పెట్టినందుకు లేదా డబ్బులు సర్దుబాటు చేసినందుకు మీరు అప్పుల వాళ్ల ముందు తలదించుకొని నిలబడాల్సొస్తుంది. ఇంకొందరు కుటుంబ బాధ్యతల వల్ల అన్నాదమ్ములు అక్క చెల్లెళ్ళు అందరినీ కలుపుకుపోవాలని తాపత్రయంలో మీ సొంత సంతోషాన్ని మీ ఆశలను చంపుకొని మానసికంగా పూర్తిగా అలసిపోయి ఉంటారు. మీకు కష్టం వస్తే చెప్పుకోవడానికి కన్నీళ్లు తుడుచుకోవడానికి ఒక్క మనిషి కూడా మీ పక్కన ఉండడు. కానీ వాళ్ళకి కష్టం వస్తే మాత్రం అర్ధరాత్రి అయినా సరే మీరు పరిగెత్తుకుంటూ వెళ్ళి అండగా నిలబడతారు. మీ దగ్గర డబ్బు లేకపోయినా ఎవరి దగ్గర అప్పు తెచ్చినా సరే వాళ్ళకి సహాయం చేస్తారు. తీరా మీ అవసరం వచ్చినప్పుడు వాళ్ళు ముఖం చాటేస్తారు. అప్పుడు మీ గుండె పగిలిపోతుంది. ఇదే వృషభ రాశి వారి అతిపెద్ద బలహీనత, అలాగే అతిపెద్ద బలం కూడా. కానీ గుర్తుపెట్టుకోండి, ఎంత గాఢమైన చీకటి తర్వాతైనా సరే ఒక అద్భుతమైన సూర్యోదయం రావడం ఎంత నిజమో మీ కష్టాలకు కూడా ఒక ముగింపు రావడం అంతే నిజం. దేవుడు గుడ్డివాడు కాదు. మీ కష్టాన్ని ఆయన గమనిస్తూనే ఉన్నాడు. మీ కన్నీళ్లకు ఆయన లెక్క కడుతూనే ఉన్నాడు. జూన్ 1 నుండి పరిస్థితులు నెమ్మదిగా కానీ ఖచ్చితంగా మీకు అనుకూలంగా మారడం ప్రారంభమవుతుంది. మీరు చాలా కాలంగా ఏ వార్త కోసమైతే కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు, దేవుడి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు, ఆ శుభవార్త ఈ సమయంలో వినే అద్భుతమైన అవకాశం కనిపిస్తుంది. ఇక ధనానికి సంబంధించి చూస్తే వృషభ రాశి వారికి ఈ జూన్ 1 నుండి 6 తేదీల మధ్య ఊహించని విధంగా ధన ప్రవాహం పెరిగే అవకాశాలు చాలా బలంగా కనిపిస్తున్నాయి. కొంతమందికి ఇది లాటరీ తగిలినట్లు కాదు, కానీ అచ్చం లాటరీలాగే అనిపించే అద్భుతమైన అవకాశం వస్తుంది. ఉదాహరణకు, ఎప్పుడూ 5 ఏళ్ల క్రితం మీరు ఎవరికో డబ్బులు అప్పుగా ఇచ్చి ఇక వాడివ్వడులే అని వదిలేసుకున్న పాత బాకీ డబ్బు అకస్మాత్తుగా వాడే వచ్చి మీ చేతిలో పెట్టవచ్చు. ఇంకొందరికి చాలా కాలంగా కోర్టుల్లో వివాదాల్లో ఉన్న భూమి లేదా ఆస్తి విషయంలో మీకు అనుకూలంగా తీర్పు రావడం ద్వారా ఊహించని లాభం కనిపిస్తుంది. ఎప్పటి నుంచో ఆగిపోయిన పాత బకాయిలు, కోర్టు కేసుల్లో ఇరుక్కున్న ఆస్తులు, పంపకాల్లో తేలని ఆస్తులు మీ చేతికి వచ్చే మార్గం సుగమమవుతుంది. చాలా కాలంగా ప్రభుత్వ ఆఫీసుల్లోనూ పెద్ద కంపెనీల్లోనూ ప్రాసెసింగ్లో ఆగిపోయిన ఒక పెద్ద చెల్లింపు లేదా కాంట్రాక్ట్ డబ్బులు అకస్మాత్తుగా మీ బ్యాంకు ఖాతాలో పడవచ్చు. పాత ఆస్తికి సంబంధించిన ఒక మంచి వార్త మీ ఇంట ఆనందాన్ని నింపుతుంది. అలాగే బంధువుల ద్వారా లేదా పాత పరిచయాల ద్వారా మీకు ఒక అద్భుతమైన వ్యాపార డీల్ కానీ కమిషన్ ద్వారా ఆర్థిక లాభం కానీ కలిగే అవకాశం ఉంది. మీరు ముట్టుకున్నదల్లా బంగారమయ్యే సమయమిది. మీరు అస్సలు ఊహించని మార్గాల ద్వారా మీ చేతికి డబ్బు అందుతుంది. వ్యాపారం చేసే వృషభ రాశి వారికి ఈ జూన్ మొదటి వారం ఒక గోల్డెన్ పీరియడ్ అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ రోజుల్లో కొత్తగా ఆన్లైన్ వ్యాపారాలు ప్రారంభించాలి అనుకునే వారికి, అంటే ఈ-కామర్స్ వెబ్సైట్ల ద్వారా బట్టలు అమ్మేవారికి కానీ, ఇంట్లో వేసుకునే అలంకరణ వస్తువులు, రంగులు అమ్మేవారికి కానీ ఈ 6 రోజులు ఊహించని ఆర్డర్లతో లాభాల పంట పండుతుంది. మీ కస్టమర్ బేస్ అనూహ్యంగా పెరుగుతుంది. మీరు తెచ్చిన కొత్త స్టాక్ వెంటనే అమ్ముడుపోవడం జరుగుతుంది.
ఒకవేళ మీరు యూట్యూబ్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా కంటెంట్ క్రియేట్ చేస్తూ మీ ప్రతిభను నలుగురికి చూపించాలి అనుకుంటే మీ ఛానల్కి అద్భుతమైన గుర్తింపు రావడానికి, బ్రాండ్స్తో ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఇది అత్యంత సరైన సమయం. అలాగే మీరు వ్యాపార పనుల మీద తరచుగా విమాన ప్రయాణాలు చేసేవారైతే సరైన క్రెడిట్ కార్డుల ద్వారా రివార్డులు, లాభాలు పొందే అవకాశాలు కూడా ఈ సమయంలో కనిపిస్తున్నాయి. మీ ఆర్థిక ప్రణాళికలు చాలా ఖచ్చితంగా పనిచేస్తాయి. అయితే మీరు ఒక విషయంలో జాగ్రత్త పడాలి. మీ కస్టమర్లతో గానీ, మీ క్లయింట్స్తో గానీ మాట్లాడేటప్పుడు చిరాకు పడకండి. మీ మాట తీరే మీ వ్యాపారానికి అసలైన పెట్టుబడి. ఉద్యోగం చేసే వృషభ రాశి వారికి ఈ వారం అద్భుతంగా, ఉత్సాహభరితంగా ఉండబోతోంది. ముఖ్యంగా విద్యారంగంలో ఉన్నవారికి, అంటే టీచర్లుగా, ప్రొఫెసర్లుగా పనిచేస్తున్న వారికి, ట్యూషన్లు చెప్పుకునే విద్యావేత్తలకు, అలాగే టెక్నాలజీ రంగంలో సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఐటీ ఉద్యోగాలు చేసేవారికి గ్రహబలం చాలా అనుకూలంగా ఉంది. మీరు ఆఫీసులో పడుతున్న కష్టాన్ని, మీ పని విధానాన్ని, మీ నిజాయితీని మీ పై అధికారులు చాలా నిశితంగా గమనించే అవకాశం ఉంది. మీ ఎదుగుదల చూడలేక మీ తోటి ఉద్యోగులు మీ గురించి పై అధికారులకు ఎన్ని నెగిటివ్ విషయాలు చెప్పినా సరే, మీ పనితనం ముందు వాళ్ళ కుట్రలు, రాజకీయాలు ఏమాత్రం పనిచేయవు. మీ నిజాయితీ మిమ్మల్ని కాపాడుతుంది. కొందరికి ఆఫీస్లో ప్రమోషన్తో కూడిన కొత్త బాధ్యతలు లేదా అనుకోని విధంగా జీతం పెరిగే అవకాశాలు రావచ్చు. మొదట్లో ఈ కొత్త ప్రాజెక్ట్ లేదా పని మీకు కాస్త భారంగా, ఒత్తిడిగా అనిపించినా నేనిది చెయ్యగలనా లేదా అని భయపడి వెనక్కి తగ్గకండి. మీ మీద మీకు నమ్మకం ఉంచండి. కొద్ది రోజుల తర్వాత అవే బాధ్యతలు మీకు సమాజంలో ఒక మంచి గుర్తింపు, ఆఫీస్లో అద్భుతమైన గౌరవం, మరింత ధనలాభం తెచ్చిపెడతాయి. ఉద్యోగం కోసం ఏళ్లుగా ప్రయత్నిస్తున్న నిరుద్యోగులకు ప్రభుత్వ లేదా ప్రైవేట్ సెక్టార్ నుండి ఒక మంచి జాబ్ ఆఫర్ వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మీరు పంపిన ఒక పాత అప్లికేషన్ నుండి ఇప్పుడు మీకు కాల్ రావచ్చు. కానీ ఇక్కడే మీరొక అతిపెద్ద ముప్పు గురించి తెలుసుకోవాలి. అదే నరదృష్టి మరియు మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని అసూయపడే బంధువులు, శత్రువులు. మీరు బాగుపడుతుంటే, మీ కష్టాలు తీరి, మీ ఇంట్లో ప్రశాంతత నెలకొంటుండే పైకి నవ్వుతూ లోపల కుమిలిపోయే శత్రువులు మీ చుట్టూనే, మీ ఇంట్లోనే, మీ పక్కనే తిరుగుతున్నారు. కుటుంబంలో వాయిదా పడుతున్న శుభకార్యాల గురించి చర్చలు ప్రారంభమవుతాయి. ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ, కొత్త వెలుగు వస్తుంది. కానీ మీ ఇంట్లో ఆనందం చూసి వాళ్ళ కన్ను పడుతుంది. మీ ఇంట్లో జరిగే మంచి పనుల గురించి, మీకు వస్తున్న లాభాల గురించి, మీ పిల్లల విజయాల గురించి ఊరందరికీ డబ్బా కొట్టి చెప్పకండి. మీకు మంచి జరుగుతోందని తెలిస్తే చాలు, మీ మీద ఒక రకమైన ఏడుపు, అసూయ మొదలవుతుంది. మీ కుటుంబంలోకి ఇతరులను, ముఖ్యంగా మీ వెనకాల గోతులు తవ్వేవాళ్లను, గతంలో మిమ్మల్ని మోసం చేసిన వాళ్లను మళ్లీ మీ ఇంట్లోకి అడుగు పెట్టనివ్వకండి. మీ బ్యాంక్ బ్యాలెన్స్ వివరాలు, మీ అప్పులు ఎలా తీరుస్తున్నారు అన్న విషయాలు, మీ వ్యాపార రహస్యాలు, మీ భవిష్యత్తు ప్రణాళికలు వాళ్ల దగ్గర ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రస్తావించకండి. వాళ్ల నరదృష్టే మీకు పట్టిన అతిపెద్ద శని. నరదృష్టికి నల్లరాయి కూడా పగిలిపోతుంది అంటారు పెద్దలు. కాబట్టి ఎప్పటికప్పుడు ఇంట్లో ఉప్పు కల్లుతో దిష్టి తీయడం, ఇల్లు శుభ్రంగా ఉంచుకోవడం అలవాటు చేసుకోండి. మీ రహస్యాలు కాపాడుకుంటే మీ అదృష్టం 10 రెట్లు రెట్టింపవుతుంది. వృషభరాశి వారు సహజంగానే చాలా మంచి మనసున్నవాళ్ళు. ఎదుటివారి కష్టాన్ని చూసి ఇట్టే కరిగిపోతారు. ఎవరైనా వచ్చి కష్టాల్లో ఉన్నాను అని కన్నీళ్లు పెట్టుకుంటే వాళ్ళ దగ్గర ఉన్నది లేనిది ఆలోచించకుండా తీసి చేతిలో పెడతారు. కానీ చాలామంది వృషభరాశి వారు గతంలో తమపై జరిగిన అన్యాయాలను, ద్రోహాలను ఇప్పటికీ మరిచిపోలేక లోపల కుమిలిపోతూ ఉంటారు. ప్రాణంగా నమ్మిన వాళ్ల చేత, సొంత రక్త సంబంధీకుల చేత మోసపోయి ఉంటారు. నేను వాళ్ళకంత చేస్తే, నా ఆస్తులు అమ్మి వాళ్ళ అప్పులు తీరిస్తే వాళ్ళు నాకు ఇలా చేశారే అన్న బాధ మిమ్మల్ని రాత్రులు నిద్రపోనివ్వదు. కానీ ఈ జూన్ మొదటి వారంలో గతాన్ని తవ్వుకుంటూ కూర్చుంటే ప్రస్తుతం మీ ముందున్న అద్భుతమైన భవిష్యత్తును మీరు మీ చేతులారా నాశనం చేసుకుంటారు. జరిగిన ద్రోహం ఒక గుణపాఠంగా మాత్రమే తీసుకోండి. ఎవరిని ఎంత దూరం పెట్టాలో అంత దూరం పెట్టండి. పదే పదే మోసం చేసేవాడికి అవకాశాలు ఇవ్వడం మానేయండి. పాత గాయాలను పదే పదే గీక్కుంటే రక్తం వస్తుందే తప్ప ఉపశమనం కలగదు. అందుకే పాత విషయాలను వదిలేసి రేపటి ఉజ్వల భవిష్యత్తు వైపు అడుగులు వేయండి.
ఇక మన వృషభరాశి మహిళల విషయానికి వస్తే, ఇన్నాళ్ళు ఇంటి పనులతో, పిల్లల భవిష్యత్తు టెన్షన్తో ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ఒక యంత్రంలా పనిచేస్తూ, కుటుంబ ఆర్థిక పరిస్థితి గురించి ఆలోచిస్తూ ఎంతో మానసిక సంఘర్షణ అనుభవించిన మీకు ఈ సమయం అద్భుతమైన ఉపశమనాన్ని ఇస్తుంది. చాలా కాలంగా మీ మనసులో దాచుకున్న ఒక చిన్న కోరిక, అదొక పట్టుచీర కొనుక్కోవడం కావచ్చు, చిన్న బంగారు వస్తువు కొనుక్కోవడం కావచ్చు, మీకంటూ కాస్త సమయం కేటాయించుకొని ప్రశాంతంగా పుట్టింటికి వెళ్ళి రావడం కావచ్చు, ఈ వారం అది ఖచ్చితంగా నెరవేరే అవకాశం నిశ్చయంగా ఉంది. ముఖ్యంగా మీ కుటుంబ సభ్యుల నుంచి, అత్తమామల నుంచి, భర్త నుంచి మీకు దక్కాల్సిన గౌరవం, అంతులేని ప్రేమ పెరుగుతాయి. ఇన్నాళ్ళు మీరు చేసిన అంతులేని త్యాగాలను, పడ్డ కష్టాన్ని వాళ్ళు గుర్తించే పరిస్థితి వస్తుంది. మీలో ఉన్న దాగి ఉన్న నైపుణ్యాలను బయటకు తీయడానికి ఇది సరైన సమయం. మీ ఆరోగ్య సమస్యలు కూడా, ముఖ్యంగా నొప్పులు లేదా అలసట లాంటివి క్రమంగా తగ్గుముఖం పడతాయి. విద్యార్థుల విషయానికి వస్తే మాత్రం ఈ జూన్ మొదటి వారంలో కాస్త ఎక్కువ ఏకాగ్రత, పట్టుదల అవసరం. మీలో అద్భుతమైన ప్రతిభ, జ్ఞాపక శక్తి ఉన్నాయి. మీరు తలుచుకుంటే ఏ పరీక్షలోనైనా అత్యుత్తమ మార్కులు సాధించగలరు. కానీ ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్కి బానిస అవ్వడం వల్ల, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో పనికిరాని వీడియోలు చూస్తూ గంటల తరబడి సమయం వృధా చేయడం వల్ల, చదువుకి ఏమాత్రం పనికిరాని స్నేహాలు చేయడం వల్ల మీరు మీ అసలు లక్ష్యం నుంచి పక్కదారి పడుతున్నారు. ముఖ్యంగా 13 ఏళ్ల వయసులో ఉన్న పిల్లలు, 8వ తరగతి లేదా హైస్కూల్ చదువుతున్న పిల్లల తలరాతను మార్చే వయస్సు ఇది. ఈ వయసులో సైన్స్, లెక్కలు, భౌతిక శాస్త్రం లాంటి కఠినమైన సబ్జెక్టులపై పునాది పడకపోతే పై తరగతుల్లో చాలా ఇబ్బంది పడతారు. ఈ వారం రోజులు మీరు మీ మనసును అదుపులో పెట్టుకొని ఒక టైం టేబుల్ వేసుకొని చదువుపై పూర్తి దృష్టి పెడితే భవిష్యత్తులో మీరు కోరుకున్న ఉన్నత స్థానానికి, ఉన్నత విద్యా సంస్థలకు ఖచ్చితంగా వెళతారు. ఇప్పుడు మనం ఈ వీడియోలో అత్యంత కీలకమైన, మీరు ఎంతో ఉత్కంఠగా గుండెలు అరచేతిలో పెట్టుకొని ఎదురు చూస్తున్న ఆ 2 రోజుల రహస్యం గురించి మాట్లాడుకుందాం. నేను వీడియో మొదట్లోనే చెప్పాను కదా, ప్రాణం పోయినా సరే ఈ 2 రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే వచ్చిన అదృష్టం చేజారిపోతుంది అని. ఆ తేదీలు మరెంతో కాదు, జూన్ 2వ తేదీ మరియు జూన్ 5వ తేదీ. నేను మళ్ళీ చెబుతున్నాను, క్యాలెండర్లో రాసుకోండి. జూన్ 2 మరియు 5. అవును, ఈ జూన్ 2 మరియు 5వ తేదీల్లో మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా అడుగడుగునా కళ్ళు తెరిచి ఉండాలి. దానికి కారణమేమిటంటే, ఈ రోజుల్లో మీ అదృష్టం పూర్తిగా పోతుందని నా ఉద్దేశం కాదు. కానీ గ్రహాల ప్రతికూల ప్రభావం, గోచార రీత్యా చంద్రుడి సంచారం మీ రాశికి కొంత ఇబ్బందికరంగా ఉండడం వల్ల మీరు ఈ 2 రోజుల్లో చేసే ఒక చిన్న, అతి చిన్న తొందరపాటు పొరపాటు మీ జీవితంలో కోలుకోలేని ఆర్థిక దెబ్బకు, తీవ్రమైన మానసిక క్షోభకు కారణం కావచ్చు. ఈ 2 రోజుల్లో మీరు పాటించాల్సిన అత్యంత ముఖ్యమైన నియమాలు ఏమిటంటే, మొదటిది, ఈ 2 రోజుల్లో ఉదయం నిద్ర లేచిన వెంటనే కనీసం ముఖం కూడా కడుక్కోకముందే ఎవరైనా ఫోన్ చేసి బాబాయ్ లేదా మామ నాకు అర్జెంటుగా డబ్బు కావాలి అని అడిగితే పొరపాటును కూడా సరే ఇస్తానులే అని ఎవ్వరికీ డబ్బు మాట ఇవ్వకండి. ఉదయం పూట ఇచ్చిన మాట మీ మెరకు ఉచ్చులా చుట్టుకుంటుంది. వాళ్ళు మీకు ఎంత దగ్గరి వాళ్ళైనా, ప్రాణ స్నేహితులైనా వచ్చి మీ కాళ్ల మీద పడి ఎంత బ్రతిమాలినా సరే నా దగ్గర ప్రస్తుతం డబ్బు లేదు అని సున్నితంగా చెప్పేయండి. అవసరమైతే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోండి. ఎందుకంటే ఈ 2 రోజుల్లో అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి మీ చేతికి రావడం దాదాపు అసాధ్యం. పైగా ఆ డబ్బు వల్లే మీ మధ్య భవిష్యత్తులో తీవ్రమైన శత్రుత్వం పరుగుతుంది. రెండవది, ఫోన్లో వచ్చే పెట్టుబడి ఆఫర్లు, వాట్సాప్లో వచ్చే లింకులు, రాత్రికి రాత్రే మీ డబ్బు రెట్టింపవుతాయి అనే లాటరీ స్కీమ్లు అస్సలు నమ్మకండి. ఎవరో తెలియని వ్యక్తులు బ్యాంక్ మేనేజర్ అని ఫోన్ చేసి ఓటీపీలు అడిగినా, లేదా మీరు అదృష్టవంతులు, మీకు బహుమతి వచ్చింది, ఈ లింక్ క్లిక్ చేయండి అని మెసేజ్ వచ్చినా పొరపాటును కూడా క్లిక్ చేయకండి. మీ కష్టార్జితం అంతా ఒక్క క్షణంలో సైబర్ నేరగాళ్ల పాలవుతుంది. అలాగే బ్యాంకుల దగ్గర కానీ, ఫైనాన్స్ కంపెనీల దగ్గర కానీ ఇతరుల కోసం మీరు షూరిటీలు, గ్యారంటీ సంతకాలు అస్సలు చేయకండి. ఆస్తుల కొనుగోలు, అమ్మకం లావాదేవీలు కానీ, అగ్రిమెంట్లు కానీ ఈ 2 రోజుల్లో వాయిదా వేయండి. పేపర్లు సరిగ్గా చదవకుండా ఏ కాగితం మీద గుడ్డిగా సంతకం చేయకండి. మూడవది, ఈ 2 రోజులు పూర్తిగా గడిచిన తరువాతే, అంటే జూన్ 6వ తేదీ వచ్చిన తరువాతే మీ జీవితానికి, మీ కెరీర్కి,
లేదా మీ వ్యాపారానికి సంబంధించిన పెద్ద నిర్ణయాలు తీసుకోండి. కొందరు మీ మంచితనాన్ని, మీ జాలి గుణాన్ని తమ స్వార్థం కోసం వాడుకోవడానికి మీ ముందుకు వస్తారు. కన్నీళ్లు పెట్టుకుని మొసలి కన్నీరు కారుస్తారు. ఎవరెన్ని నాటకాలాడినా ఈ 2 రోజులు మాత్రం మీ మనసును కఠినంగా ఒక రాయిలా చేసుకుని మీరు అప్రమత్తంగా ఉండండి. కోపంలో నోరు జారి ఇంట్లో వాళ్లను గాని బయట వాళ్లను గాని ఒక్క మాట కూడా అనకండి. అనవసరమైన గొడవలకు, బాధనలకు ఆమడ దూరంలో ఉండండి. వృషభ రాశి వారు ఒక ముఖ్యమైన జీవిత సత్యం ఎప్పటికీ గుర్తుంచుకోండి. శత్రువు మీ ఎదుట కత్తి పట్టుకుని నిలబడి ముఖాముఖి యుద్ధం చేస్తే వాడు శత్రువని మీకు తెలుసు. కాబట్టి వాడిని ఎదుర్కోవడం, వ్యూహంతో ఓడించడం చాలా సులభం. మీలో ఆ ఆత్మవిశ్వాసం, ధైర్యం పుష్కలంగా ఉన్నాయి. కానీ ఒక స్నేహితుడి ముసుగులో, ఒక ఆత్మీయ బంధువు రూపంలో నీ మేలు కోరుకునేవాడిని నేనే అని కబుర్లు చెబుతూ, మీ కళ్ళ ముందు తీయగా నవ్వుతూ, మీ వెనకాల మీ పునాదులు తవ్వేవాడిని గుర్తించడం చాలా కష్టం. అందుకే భగవంతుడు ఈరోజు ఈ వీడియో రూపంలో మీకొక స్పష్టమైన హెచ్చరిక, ఒక సంకేతం చూపిస్తున్నాడు. మీరు జాగ్రత్త పడితే నేను చెప్పిన ఆ 2 రోజుల్లో మీరు ఎవరికీ తలొగ్గకుండా, మాయమాటలకు పడిపోకుండా సంయమనం పాటిస్తే జూన్ నెలలో మీ విజయ పరంపరను, మీ వైపు వస్తున్న అదృష్టాన్ని ఇక ఈ భూమి మీద ఏ శక్తి, ఏ నరదృష్టి ఆపలేదు. మీలో ఉన్న అద్భుతమైన ప్రతిభను మీరు నమ్మండి. మీరు మీ కుటుంబం కోసం పగలు రాత్రి చిందించిన చెమటను నమ్మండి. మీరు ఎదుర్కొన్న అవమానాలను మీ విజయానికి మెట్లుగా చేసుకోండి. దేవుడి లెక్కల్లో ఎప్పుడూ తప్పు జరగదు. ఆయన న్యాయస్థానంలో కాస్త ఆలస్యం కావచ్చేమో కానీ అంతిమంగా మీకు రావాల్సిన న్యాయం ఖచ్చితంగా జరిగి తీరుతుంది. మీరు గతంలో చేసిన మంచి పనులకు, దాన ధర్మాలకు ప్రతిఫలం దక్కే సమయం ఆసన్నమైంది. ఆరోగ్యం విషయంలో కూడా ఈ వారం కాస్త శ్రద్ధ వహించండి. ఎండల తీవ్రత వల్ల కానీ, వాతావరణ మార్పుల వల్ల కానీ చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు, జ్వరాలు రావచ్చు. మంచి పోషకాహారం, నీరు ఎక్కువగా తీసుకోండి. మానసిక ప్రశాంతత కోసం ఉదయం పూట కాసేపు యోగా, ధ్యానం చేయడం అలవాటు చేసుకోండి. వీలైతే ఈ వారంలో ఒకసారి మీకు దగ్గరలో ఉన్న ఏదైనా గుడికి వెళ్ళి నవగ్రహాల చుట్టూ 9 ప్రదక్షిణలు చేసి పేదవారికి లేదా అనాథలకు కొద్దిగా అన్నదానం చేయండి. లేదా గుడిలో నెయ్యితో దీపారాధన చేయండి. ఇది మీ మీద ఉన్న దృష్టి దోషాలను పూర్తిగా తొలగించి మీకు గ్రహబలాన్ని ఇస్తుంది. మూగజీవులకు, పశువులకు, ముఖ్యంగా ఆవులకు పచ్చిగడ్డి పెట్టడం వల్ల వృషభ రాశి వారికి విశేషమైన పుణ్యఫలం దక్కుతుంది. మీరు ఏ వ్యాపారం చేసినా, ఏ ఉద్యోగం చేసినా అందులో 100% మీ కష్టాన్ని, మీ ఏకాగ్రతను పెట్టండి. అదృష్టం తలుపు తడుతుంది కదా అని మీరు పనులు మానేసి ఖాళీగా కూర్చుంటే ఏమీ జరగదు. అదృష్టం అనేది మీ కష్టానికి తోడైనప్పుడే అది ఒక పెద్ద మహాద్భుతంగా మారుతుంది. ఈ వీడియో ముగించే ముందు మరోసారి మీ అందరికీ నాదొక చిన్న మనవి. మీరు శ్రీ వెంకటేశ్వర స్వామిని గాని, పరమశివుణ్ణి గాని, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, షిరిడి సాయిబాబా లేదా దుర్గా అమ్మవారు ఇలా మీరు విశ్వసించే ఏ దేవుణ్ణైనా సరే కామెంట్లో స్మరించుకోండి. ఆ దేవుడి నామాన్ని కనీసం ఒక్కసారైనా కామెంట్ సెక్షన్లో రాయండి. అలాగే ప్రస్తుతం మీ జీవితంలో మిమ్మల్ని కుంగదీస్తున్న, ఎవరికీ చెప్పుకోలేక మీలో మీరే కుమిలిపోతున్న సమస్యను కామెంట్లో ఖచ్చితంగా చెప్పండి. మీ అందరి కష్టాలు, కన్నీళ్లు త్వరగా తీరిపోయి ఈ జూన్ నెలలో మీ ఇళ్లల్లో సిరి సంపదలు వెల్లివిరియాలని నేను ఆ భగవంతుణ్ణి మనసారా ఏకాగ్రతతో ప్రార్థిస్తాను. ఈ వీడియోలో నేను చెప్పిన ప్రతి విషయము మీకు నిజంగా కనెక్ట్ అయ్యిందని, మీ జీవితానికి అన్వయించుకోవడానికి, మీ భవిష్యత్తును సరిదిద్దుకోవడానికి ఒక మంచి ధైర్యాన్ని, మార్గదర్శకత్వాన్ని ఇచ్చాయని నేను బలంగా నమ్ముతున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా కింద ఉన్న లైక్ బటన్ నొక్కి ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ఉత్సాహాన్ని, మరింత మంచి సమాచారం అందించాలనే తపనను ఇస్తుంది. మీ తోడుబుట్టువులతో, మీ బంధువులతో, ముఖ్యంగా మీకు తెలిసిన వృషభ రాశి వారందరితో ఈ వీడియోను వాట్సాప్ గ్రూపుల్లో, ఫేస్బుక్లో షేర్ చేయండి. వాళ్లకు కూడా ఇది ఎంతో ఉపయోగపడుతుంది. వాళ్ళు కూడా నేను చెప్పిన 2 రోజుల ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్త పడతారు.
ఒకరికి మంచి చేస్తే ఆ పుణ్యం మీకు కూడా దక్కుతుంది. ఇంకా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే కింద కనిపిస్తున్న ఎర్రటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా గట్టిగా నొక్కండి. అప్పుడే నేను పెట్టే ప్రతి ముఖ్యమైన జ్యోతిష్య వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా అందరికంటే ముందుగా వస్తుంది. మీరు ఏ వీడియోను మిస్ అవ్వకుండా చూడొచ్చు. జూన్ 6 తర్వాత వృషభ రాశి వారి జీవితంలో జరగబోయే విషయం గురించి నేను చెప్పబోయే వీడియో చాలామందికి షాక్ ఇవ్వబోతుంది. ఎందుకంటే ఆ మార్పు మీ కుటుంబాన్నే ఆశ్చర్యపరచవచ్చు. దాని గురించి వచ్చే వీడియోలో మాట్లాడుకుందాం. అంతవరకు మీ ఆరోగ్యాన్ని, మీ ఆనందాన్ని కాపాడుకుంటూ చాలా జాగ్రత్తగా ఉండండి. ఏదీ శాశ్వతం కాదు. మీ జీవితంలో ఉన్న ఈ కష్టాలు కూడా శాశ్వతం కాదు. అంతా మంచి జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం. ఓం